మన దేశంలో ఉన్న అన్ని బీటెక్ కాలేజ్ నుండి సంవత్సరానికి ఎంతో మంది ఇంజనీర్లు అవుతున్నారు. కానీ ఇక్కడ క్యాంపస్ లో జాబ్ కొట్టేది 20 నుండి 33% లోపే. ఇంకా మిగిలిన 67% మంది ఏం చేస్తున్నారు? అందులో 30% మంది వాళ్ళకి నచ్చని జాబులు చేస్తూనే ఉన్నారు. 12% మంది బ్యాక్ డోర్ లో జాబ్ ట్రై చేస్తూ, 10% మంది కాలేజ్ లో సరిగ్గా చదవక, బయట ఏమీ అర్థం కాక, ఇంట్లో వాళ్ళు పంపే డబ్బులతో రూమ్ లో ఆన్లైన్ రమ్మి ఆడుతూనే గడిపేస్తున్నారు. 8% మందికి కంపెనీస్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. 6.5% మంది కార్పొరేట్ వద్దు, గవర్నమెంటే ముద్దు అని 24 గంటలు చదువుతూనే ఉన్నారు. ఇంకా మిగిలింది 0.5% మంది. వీళ్ళు మాత్రం అదృష్టవంతులు. పాస్ అయిన 3 సంవత్సరాలకు కూడా ఫ్రెషర్ గానే జాబ్ కొడతారు. అదిగో ఆ బైక్ మీద వెళ్తున్నాడే, వాడు ఇదే కేటగిరీ. వాడి పేరు ఆదిత్య, నేను వాడి క్లోజ్ ఫ్రెండ్. నా పేరు విజయ్. ఈ కథ వాడి గురించే, కానీ వాడి గురించి అంతా అనవసరం. మా రూమ్ దగ్గర పార్క్ ఉంది. 2 వారాల క్రిందట అక్కడ ఏం జరిగిందంటే, నువ్వేనా నన్నే నాకు చూపిన సమయాన, నేనేనా ఆ నిమిషంలో నువ్వైపోయానా. తొలి పొద్దులాంటి నీ నవ్వు సరిహద్దు దాటి నాకివ్వు. ఇంకెంత కాలం నువ్విలా నీ కనులు మెరిసే మినుగురులు నా మనసుకేసెను సంకెళ్ళు. ఎటు వెళ్ళలేనే నేనిలా. నువ్వేనా మామూలుగా ఆలోచనలో పడితే ధ్యాసలో ధ్యాస ఉండదు, ఊపిలో పడితే శ్వాసలో శ్వాస ఉండదు. అలాగే ప్రేమలో పడితే అసలు మనిషిలో మనిషే ఉండడు. అవును, వాడు ప్రేమలో ఉన్నాడు, అందుకే వెనకాలే తిరుగుతున్నాడు. చూద్దాం వీడి వీర ప్రేమ కాదా ఏ మలుపు తిరుగుతుందో. రేయ్, పద్ధతి మార్చరా బాబు. చూడటం ఆపి వెళ్ళి తనకు చెప్పు. చా పదా. చెప్పు. సరేలేరా, ఈ జాకెట్ తీసుకెళ్ళు. సరే పోరా. అలా చూస్తూ ఉంటే సైట్ వస్తుంది కానీ పాప పడదు. అది మరి ఎంత వారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాలు తేలిపోదులే. కైపులో వాడు మబ్బుల చాటున చంద్రుడిలా తొంగి తొంగి చూసే ఆ అమ్మాయి పేరు అదితి. నిండు జాబిలి వెన్నెల నింపిన పాలరాతి బొమ్మ లాంటి తనని చూస్తే చాలు పనికిరాని శిల అయినా శిల్పిగా మారి తనకు తాను ప్రాణం పోసుకుంటుంది. కరుణ లేని ఖైదీ అయినా కవిగా మారి తనలో తాను ప్రేమాయణం రాసుకుంటాడు. అందుకే తాను మోడలింగ్ రంగంలో తారలా వెలగాలని ప్రయత్నిస్తుంది. మరి అదితి ఎంతగా ట్రై చేస్తుందో చూద్దామా? सजना वे मेरा दिल धड़के मेरा दिल धड़के तेरे नाल सजना वे मेरा दिल धड़के मेरा दिल हबीबी आशिकी हयाती नसीबी हबीबी आशिकी लवली हो गया नाम तेरा पढ़ के मैं लवली हो गया नाम तेरा पढ़ के नाम तेरा मैं लवली हो गया नाम तेरा नाम तेरा पढ़ के मैं लवली हो गई नाम तेरा पढ़ के नाम तेरा. Hello, is this Aditi? Yeah, I am. Hi Aditi, I am Shrikant calling from Darkroom Production House. Okay. మేము మీ ప్రొఫైల్ చూసాము, మాకు బాగా నచ్చింది. మీరు ఆడిషన్కి రాగలరా? Okay. Address and time ఏంటి? అడ్రస్ అండ్ టైం మేము మీ మొబైల్కి మెసేజ్ చేస్తాము.
మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి. సరే. ఓకే, సీ యూ. ఓకే, థ్యాంక్ యూ. మన 0.5% అదృష్టవంతుల్లో ఒకడైన ఆదిత్యకి ఈరోజు ఫైనల్ ఇంటర్వ్యూ. వీడు అదృష్టవంతుడే కానీ ఆ అదృష్టం దరిద్రాన్ని కూడా తోడు తెచ్చుకుంది. అదృష్టం వీడితో స్నేహం చేస్తే దరిద్రం ఏకంగా వీడితో ప్రేమలో పడింది. ఆ దరిద్రం ఏంటంటే ముందు ముందు మీరే చూస్తారుగా. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఇంటర్వ్యూకి వాడు ఒక్కడే వెళ్ళడం వాడు చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకు ఒక రకంగా నేనే ప్రధాన కారణం. Hi Aditya, may I have your resume please? Wait for 5 minutes, okay? ఓకే. Aditya, you may come now. Hi Manju, Aditya is here. Hey, hi Nidhi. Let him come. Thank you. Aditya, you may go now. థ్యాంక్ యూ నిధి. Have a seat. థ్యాంక్ యూ. Hi Aditya, I am Manjunath. Okay, we are impressed with your profile and we have very urgent requirement. So, are you able to join within 3 days? ఓకే, షూర్ మంజు. Okay, great. We will release your offer letter soon and our HR will get back to you. Have a great day. థ్యాంక్ యూ వెరీ మచ్ మంజు. Welcome. హలో మామా, జాబ్ కన్ఫర్మ్ రా. లెట్స్ పార్టీ. తమ్ముడు, ఇలా క్లాసులు స్టఫ్ తీసుకుని రా. మొత్తానికి జాబ్ కొట్టు. కంగ్రాచులేషన్స్ మామా. థ్యాంక్స్ రా. కంగ్రాచులేషన్స్ డార్లింగ్, మొత్తానికి కొట్టావుగా. అన్నా క్లాసెస్ ఉన్నాయి, స్టఫ్ ఎక్కడా? ఫ్రిడ్జ్ పక్కన చూడబే. కంగ్రాట్స్ భయ్యా. థ్యాంక్స్ రా. కంగ్రాచులేషన్స్ అది. థ్యాంక్స్ రా. అన్నా దొరికాయి. జాబ్ వచ్చింది. పెళ్ళి ఎప్పుడురా? పెళ్ళైనా ఏమైనా తనకు చెప్తానే కదా. నీలో ఏదో ఉంది మామా, నీకు పడిపోద్ది పాప. ఏ మామ, అనిపించిన తల్లిదండ్రులు ఓ పక్క, ఆ అమ్మాయి ఓ పక్క. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నా. అప్పుడే ప్రేమని తన వైపు వెళ్తే ఫ్యామిలీకి న్యాయం చేయలేము అని కాస్త భయంగా ఉందిరా. అందుకే తనకు చెప్పలేకపోతున్నా అంతే. డోంట్ బి ఎమోషనల్ అది. ఇట్స్ పార్టీ టైం, లెట్స్ ఎంజాయ్. రే అమర్, బయట ఎవరు అమ్మాయి ఉందిరా. రాత్రి 3 అయింది. ఇప్పుడు ఎవరు వచ్చారా? నిజంగా రా, చూడు ఒకసారి
ప్లీజ్ రా. సరే పద. ఎవరు లేరురా. రే ఇంకోసారి చూడరా. నిజంగా ఎవరు లేరు బే. మళ్ళీ చూడరా. నీకు మందు ఎక్కువైంది, పద పడుకో. కాదురా, నేను చూశాను నిజంగా. చాలు ఇంకా పడుకో. హలో పార్టీ రోజు రాత్రి అదేంటో వీడికి మందు ఎక్కువైందో లేదా తనకు తాను ఊహించుకున్నాడో తెలియదు గాని ఆ రాత్రి జరిగింది కల అయితే కాదు. అమర్ చెప్పిన దాని ప్రకారం వాడొక్కడికే కాలింగ్ బెల్ వినిపించిందని, తలుపు దగ్గర ఎవరో అమ్మాయి కనిపించిందని చెప్పాడంట. కానీ అదేది అమర్కి కనిపించలేదు, వినిపించలేదు. ఉదయం చూస్తే అక్కడే తలుపు దగ్గర పడిపోయి ఉన్నాడంట. అడిగితే తాను చూసిందే నిజమని గట్టిగా చెప్తున్నాడు. అప్పుడు అర్థం కాలేదు గాని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. వాడి అప్పటి ప్రేసి అయినా దరిద్రం తొలిసారి తన రాక్షస ప్రేమని రుచి చూపించిందని. రే రా 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 ఫాస్ట్ గా. ఏంట్రా అంత తొందర? ఆఫీస్ టైం అయిందా ఏంటి? రే ఆఫీస్ కాదురా, ఫాస్ట్ గా బైక్ తీ ప్లీజ్ ప్లీజ్, తొందరగా ఫాస్ట్ ఫాస్ట్. ఎక్కడికి రా? ఈ పదరా. పద పద స్ట్రైట్ గా. ఏ వద్దు స్ట్రైట్ గా కనపట్లేదు, లెఫ్ట్ పద. ఏ ఆపరా, లెఫ్ట్ లో డిగండి రే, కొంచెం రైట్ కి పద. లెఫ్ట్ రైట్ కాదు, కరెక్ట్ గా చెప్పు. ఫాస్ట్ గా రా ప్లీజ్, తను వెళ్ళిపోతుంది. పద పద స్ట్రైట్ గా. ఎక్కడికి రా? బాగుందిరా. ఏ ఫాస్ట్ గా రా. ఎవరున్నారా? వెళ్ళిపోతుంది చూడు చూడు. రే ఆ పాప బండి ఆపింది. మరువగలనే రే ఫోన్ కింద వేసి నవ్వు వెళ్ళిపోతుందిరా. పద పద. ఏ ఫాస్ట్ గా రా. రే ఆ పాప ఫోన్ తొక్కిస్తున్నావురా. రే ఏంట్రా చెప్పరా బాబు. అబ్బా ఎక్కడికి ఎక్కడికి? సరే పద పద. స్ట్రైట్ గా ఫాస్ట్ గా. నువ్వేనా వెళ్ళిందిరా. ఎక్కడికి? ఏ పద లెఫ్ట్ తీసుకో. వెళ్ళిపోయిందిరా పాప. ఎక్కడికి ఎక్కడికి? రారా ఇంకా ఆఫీస్ టైం. సరే ఎక్కరా, అరగంట నుండి తిప్పుతున్నావు. వెళ్ళిందిరా. నీకు దండం పెడతా రారా రే. బండెక్కరా బాబు. మిస్ అయిందిరా మావా. ఛే. అబ్బా సరే పద, ఈసారి కనిపిస్తే అస్సలు వదలనురా. ఉమా పల్లోకి టాబ్లెట్ ఎక్కడరా? కిచెన్ కబోర్డ్ లో ఉంది చూడు. ఏంటి తలనొప్పి చంపేస్తుంది. ఈ టైంలో ఎవరు కలుపు అంతలా బాగుతున్నారు? కాలంగాని కాలంలో సమ్మర్లో ఉరుములు మెరుపులు వర్షం ఏంట్రా?
ఇంకా కనపడలేదురా. డైలీ అదే వరకు చూస్తున్నాను, అయినా కనపడలేదురా. సరే రే నవీన్, రే అమర్, రే శరత్, రే విజయ్, రే నవీన్, రే శాండీ, రే తలుపు తీయండిరా. ఏంట్రా శవాల్లో నుంచుని ఉన్నారు? ఏమైందిరా మీకు? ప్లీజ్ తలుపు తీయండిరా. రే అమర్, రే శరత్.